నమస్తే అండి. ఇండియా గెలిచిందని చెప్పేసి ప్రతి ఒక్క భారతదేశంలో ప్రతి ఒక్కరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరిగా చేసుకోవాల్సింది ఓన్లీ క్రిస్టియన్ మాత్రమే చేసుకోవాలి. ఓన్లీ క్రిస్టియన్ మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే ఆడింది ఒక క్రిస్టియన్ అక్కడ. క్రికెట్ ఆడింది ఓన్లీ క్రిస్టియన్ మాత్రమే. మరి హిందూస్ చేసుకుంటారు, ముస్లిం చేసుకుంటారు, చేసుకోకూడదు కదా. ఎందుకంటే మీ కిరీటాలు ఊడి కింద పడతాయి. మీరే అన్నారు కదా క్రిస్టియన్స్ మొత్తము భారతదేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మీరే మాట్లాడారు. మీకే చెప్తున్నా, మీరు ఇప్పుడు సెలబ్రేషన్ చేసుకోకూడదు. ఓన్లీ క్రిస్టియన్ మాత్రమే చేసుకోవాలి. సూపర్ అక్క. కానీ అక్కడ మ్యాచ్ ఆడింది క్రైస్తవులు కాదు కదా అక్క. ఓ సంజు శాంసన్ క్రైస్తవుడు కదా, ఓకే. మరి హార్దిక్ పాండ్యా హిందూనే, తిలక్ హిందూనే, అక్షర్ పటేల్ హిందూనే, తర్వాత సూర్యకుమార్ యాదవ్ హిందూనే, ఇషన్ కిషన్ కూడా హిందూనే కదా. సంజు శాంసన్ బాగానే ఆడిండు, నేను ఒప్పుకుంటా. కానీ అతను ఒక్కడే ఆడలేదు. అతను ఒక్కడే 255 రన్స్ తీయలేదు. పోయిన 5 వికెట్లలో అతను కూడా ఒక వికెటేనక్క. మీరంటే ఒక మంచి ఒపీనియన్ ఉందక్క. అందుకే నేను ఇలాగ రెస్పెక్ట్ గా చెప్తున్నా. నేను ఇది భారతదేశానికి సంబంధించింది, క్రైస్తవులకు మాత్రమే సంబంధించి కాదు. క్రికెట్ ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఇప్పుడు మీరు వచ్చి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదక్క. ఒకసారి మొత్తం అక్కడ ఏం జరిగింది, ఏం కథ అన్ని మొత్తం క్లారిఫై చేసుకుని అప్పుడు చెప్పు. నేను ఒప్పుకుంటాను నేను దానికి. కానీ ఇది క్రైస్తవుల క్రీడ మాత్రమే కాదు, ఇది మన భారతదేశానికి చెందింది, యావత్ ప్రపంచానికి చెందిన క్రీడ ఇది. ఓకే.